నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగ్రహం. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మంజూరైన నవోదయ విద్యాలయం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను అధిగమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. అధికారం కోల్పోవడంతో ఆయన విచక్షణారాహిత్యంగా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఆయన విమర్శించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ ఎమ్మెల్యే నివాసంలో బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయ్, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తోందని మాట్లాడుతున్నారని, అధికారం పోయిన బాధలో కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా కేసీఆర్ అప్పులు చేసి చిప్పను అప్పగించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే కేసీఆర్కు దుఃఖం వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ 10 సంవత్సరాల క్రింద ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో చెప్పాలని మంత్రి జూపల్లి డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరికీ లంచాలు ఇవ్వకూడదని లబ్ధిదారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని మతాలకు సంక్షేమ పథకాలు అందేలా పారదర్శక పాలన అందిస్తోందని ఆయన అన్నారు. 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల పరిపాలన చేస్తే కేవలం నెలకు 6,000 కోట్లు వడ్డీ ఉంటే, ఇలా తడిసి మోపడిన 10 అప్పులు చేసి, అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఏమంటారు చిప్ప చేతికి ఇచ్చిన తర్వాత కూడా, అంటే బాధ్యత రహితంగా పరిపాలన చేసి రాష్ట్ర ఖజానాను లూటీ చేసే కార్యక్రమం చేసి, కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పచెప్పే కార్యక్రమం చేసి, ఇలా రాష్ట్రం పైన భారం మోపి ఈ రోజున మళ్ళా నాకు దుఃఖం వస్తా అంటావు. అంటే నీవు ఇంత అప్పు చేసినా కేసీఆర్ పెట్టిన పథకం ఒక్కటి కూడా మనం మానలే కదా, అవన్నీ ఇస్తున్నాం కదా. ఏ ఒక్కటి బంధు పెట్టకుండా ఇది ఇబ్బందులు మళ్ళీ ఇన్ని ఇంద్రమేళ్ళు కావచ్చు, అప్పుడు మాకు ఇన్ని రకాలు చేస్తా ఉన్నాం. మరి అయినా కూడా ఇలా ఈ 16 మాసాల్లో నెలకు 6,500 కోట్ల రూపాయల
వడ్డీ చెట్లు లెక్క కడితే 1,20,30,30,000 కోట్లు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పు పైన 1,30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ కట్టింది. మరి ధనిక రాష్ట్రానికి అప్పచెప్తే నీవు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా నీవు చెప్పినవి 10 నెలలు కూడా ఇవ్వలే. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 16 మాసాలు అయింది. 16 మాసాల్లో నువ్వు పెట్టిన స్కీమ్ ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా మళ్ళీ ఇన్ని రకాల కొత్త స్కీమ్లు ఏర్పాటు చేస్తూ అంటే ఇన్ని రకాల కార్యక్రమం చేస్తూ ఉంటే కూడా ఇలా దుఃఖం వస్తుందని మాట్లాడతాం. మీరందరూ కూడా ఈ వాస్తవాలు అర్థం చేసుకోవాలి. ఇలా వాట్సాప్లలో ఉన్నది వాస్తవం ఒకటైతే అబద్ధాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకని మీ మహిళా సంఘాలలో అట్లాగే రైతు సంఘాలలో యువజన సంఘాలలో చర్చ జరగాలి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కేంద్రం మంజూరు చేసిన నవోదయ విద్యాలయం తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. అయితే ఎంపీ అరవింద్ చొరవతో ఈ విద్యా సంవత్సరం నుండే నవోదయ తరగతులు ప్రారంభమవుతున్నట్లు సమాచారం. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాలో 2 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని కోరడంతో స్పందించిన నవోదయ అధికారులు సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా విద్యాలయాల శాశ్వత మరియు తాత్కాలిక స్థలాలకు సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లాలో శాశ్వత భవన నిర్మాణానికి జక్రాన్పల్లి మండలం కలికోట్ గ్రామ శివారులో గల సర్వే నంబర్ 1063లో భూమి కేటాయించగా మరియు తాత్కాలిక వసతి కొరకు నాగారాం శివార్లోని ప్రభుత్వ డైట్ కళాశాల ఎంపిక చేయబడ్డాయని లేఖలో పేర్కొన్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి వివాదాలు లేని కలికోట శివారులోని 30 ఎకరాల భూమి నవోదయ విద్యాలయ సమితి పేరుపై బదలాయింపు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా శాశ్వత మరియు తాత్కాలిక భవనాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ మరియు టెలికమ్యూనికేషన్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యాసంస్థ తాత్కాలిక భవనంలో ప్రారంభమయ్యేందుకు అవసరమైన అన్ని మరమ్మతుల పనుల స్థితిపై నివేదిక అందజేయాలని జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్ ప్రిన్సిపల్ను ఆదేశించారు. కాగా నవోదయ విద్యాసంస్థ మంజూరు చేయడంతో పాటు ఈ సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవడంతో పాటు తాత్కాలిక భవన మరమ్మతుల కొరకు తన యొక్క ఎంపీ నిధుల ద్వారా 20 లక్షలు మంజూరు చేసినందుకు జిల్లా ప్రజలు ఎంపీ అరవింద్కు ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా పదవులు వరిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. నగరంలోని కోటగల్లి గోనేరెడ్డి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ డెలిగేట్ విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నుడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జీలను నియమించారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. పార్టీకి నష్టం చేసేవారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. పార్టీలో కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తోందని, అందుకు తామే ఉదాహరణ అని పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో పార్టీకి అండగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. మీ డివిజన్లలో మీకున్న సమస్యల్ని తెలుసుకోవడం, అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ సమస్యల్ని పరిష్కరించడం కూడా
పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది, చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. సమస్యల్ని తీసుకొని వచ్చి నాయకుల దగ్గరతో ఒప్పించి చేయించుకోవాల్సిన బాధ్యత మీద ఉంది, చేయాల్సిన బాధ్యత నాయకుల పైన ఉంది. రెండు రకాలుగా చేయగలుగుతూనే మనం సంస్థాగతంగా డివిజన్లో బలపడగలుగుతాం. మా డివిజన్లో మాకు సమస్యలు ఉన్నాయి, మనకి స్ట్రీట్ లైట్ ఇష్యూస్ ఉన్నాయి, రోడ్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం వేరే, అక్కడ పోయి అధికారికంగా ఫలానా జాగాలో ఫలానా ప్లేస్లో ఫలానా సమస్య ఉంది, దానికి పరిష్కారానికి ఫలానా రకంగా చేయాలని చెప్పని లిఖిత పూర్వకంగా తీసుకొని వచ్చి అది ఏదైతే సంబంధించిన షబ్బీర్ అలీ గారు కానివ్వండి. ఎందుకంటే నేను మొన్న షబ్బీర్ అలీ గారి మాటల్లో చాలా స్పష్టంగా విన్నాను. ఏదైతే పట్టణ డెవలప్మెంట్ కోసము కాంగ్రెస్ పార్టీ అనేక నిధులు ఇచ్చింది, చాలా డివిజన్లలో ఫండ్స్ ఇచ్చినాము, వాటర్ ట్యాంకర్స్ కూడా మనం ఇక్కడ కట్టివ్వడం జరిగింది. సో ఆ వాస్తవాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎమ్మెల్యే గెలవలే, ఎంపీ గెలవలే, అయినా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాం. రేపు పొద్దున మన మున్సిపల్ చైర్మన్ ని గెలిపిస్తే కంప్లీట్ గా అన్నింటినీ పరిష్కరిస్తామనే మాటని మనం బలంగా చెప్పగలగాలి. అది మనం చెప్పకపోతే కూడా అది మన వైఫల్యం అవుతుంది. ఎందుకంటే గతంలో గెలిచిన ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, గెలిచిన బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళ కార్పొరేటర్లు కానీ చేసింది ఏం లేదు, ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది అనా పైస లేదు. సో ఆ విషయాలన్నీ కూడా ఏ రకంగా చెప్పాలి, సుదీర్ఘంగా వేదిక పైన ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగిన నాయకులే ఉన్నారు వేదిక పైకి వెళ్ళారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేద్దామని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్, జావేద్ అక్రమ్, రామర్తి గోపి, బొబ్బిలి రామకృష్ణ, రామ్ భూపాల్, వేణురాజ్, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు మఠం రేవతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గ్రామ శాఖలను, మండల శాఖలను, బ్లాక్ అధ్యక్షులను, జిల్లా అధ్యక్షులను రాష్ట్ర పార్టీ నిర్మాణం చేయడానికి తీసుకున్న చర్యల్లో భాగమే మన నిజామాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మన వంతు బాధ్యతగా పార్టీ నిర్మాణాన్ని ఒక తట్టున డివిజన్ స్థాయి నుంచి చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం అదృష్టం కొద్దీ మన దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనం ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 18 మాసాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారి సూచనల మేరకు ఆమె గత 2 రోజులుగా హైదరాబాద్లో మకాం వేసి ప్రతిరోజు లైజాం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటూ రేపు స్థానికంగా మనం డివిజన్ స్థాయి అధ్యక్షుల ఏర్పాటు చేసుకోవడానికి వాటి ద్వారా పార్టీని నగరంలో మనం ముందు మళ్ళీ ఏర్పాటు చేయడానికి తీసుకునే చర్యల్లో భాగమే ఇది. నగర సమీపంలో ఉన్న రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాలు కురుస్తున్నందున నిర్లక్ష్యానికి తావు లేకుండా ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు కలెక్టర్ ఆదేశించారు. సామర్థ్యం మేరకు దిగుమతి చేసుకుని మిల్లింగ్ చేయాలని రైస్ మిల్లర్లకు ఆయన సూచించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సాపల్లి, ఖానాపూర్, సారంగపూర్ ప్రాంతాలలోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి అర్సాపల్లిలోని రుద్ర రైస్ మిల్లును, ఖానాపూర్లోని ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీస్, వీరభద్ర రైస్ మిల్లు, సారంగపూర్లోని అను ఫుడ్స్ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఆయా మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని దిగుమతి చేస్తున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారా అని కూడా కలెక్టర్ ఆరా తీశారు. ముందస్తుగానే రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని వెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిసిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఇప్పటికే 90% పైగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయిందని, చివరి దశలో మిగిలిన ధాన్యం నిల్వలను కూడా సకాలంలో దిగుమతి చేసుకుని సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.
మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పదని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డిఈఓ అశోక్ పిలుపునిచ్చారు. పాఠశాలలో రెడ్ క్రాస్ను బలోపేతం చేద్దామని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. నగరంలోని కోటగల్లిలో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి అండ్ కోర్సు డైరెక్టర్ సాయిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పదని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీని అభినందిస్తూ ప్రతి పాఠశాలలో రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలో రెడ్ క్రాస్ను బలోపేతం చేద్దామని ఉపాధ్యాయులకు ఆయన కోరారు. సుమారుగా 40 మంది రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమని, దానిలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం గర్వకారణంగా ఉందని అన్నారు. టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ స్టూడెంట్స్, ఉపాధ్యాయులు రక్తదానం చేశారని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కె రవీందర్, జేఆర్సీ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్బాపూర్ రవీందర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హానికరమైనదని రైల్వే డివిజనల్ వైద్యాధికారి దీప చెప్పారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ను వినియోగించడం స్వచ్ఛందంగా మానుకొని ప్రతి ఒక్కరూ జ్యూట్ లేదా బట్ట సంచులను వినియోగించాలని రైల్వే ప్రయాణికులను ఆమె కోరారు. ప్రపంచం పర్యావరణ అవగాహన దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావం గురించి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ వైద్యాధికారి దీప మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ప్లాస్టిక్ బ్యాగ్స్ భూమిలో కలిసిపోవాలంటే సుమారు 10 నుండి 500 సంవత్సరాల కాలం పడుతోందని చెప్పారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసి పడవేసినా కూడా జీవనోద్ధీకరణ చెందని స్వభావం వల్ల అది భూమిలో కలవదని, అందువలన పర్యావరణానికి ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాగ్స్లో వినియోగించిన ఆహార పదార్థాలను చెత్త కుండీలలో వేయటం వల్ల మూగజీవాలు తిని అనారోగ్య పాలవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ను వినియోగించడం స్వచ్ఛందంగా మానుకొని ప్రతి ఒక్కరూ జ్యూట్ లేదా బట్ట సంచులను వినియోగించుకోవాలని ప్రయాణికులను కోరారు. హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్ ఈ సందర్భంగా ప్రయాణికులకు బట్టతో చేసిన చేతి సంచులను అవగాహన నిమిత్తం పంచిపెట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, సీనియర్ ఇంజనీర్ సత్యనారాయణ, రైల్వే రక్షక దళ ఉప ఇన్స్పెక్టర్ హరిబాబు, సిబ్బంది, హౌస్ కీపింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటాయించడాన్ని హర్షిస్తూ మార్కెట్ యార్డ్లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వల్లే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో బీజేపీ నేతలు, నాయకులు, వ్యాపారులు జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటాయించడాన్ని హర్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. బీజేపీ నేతలు, నాయకులు, వ్యాపారులు, మహిళా నాయకులు పసుపు పూసుకొని సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా పసుపు రైతులందరికీ ఉపయోగపడుతోందని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పసుపు బోర్డు కార్యాలయంగా కేటాయించడం కోసం కృషి చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్కు తనతో పాటు బీజేపీ శ్రేణులు, వ్యాపారుల తరపున
కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీ మేరకు మాటపై కట్టుబడి ఉండి పసుపు రైతులకు కావాల్సినవన్నీ సమకూర్చారని అన్నారు. ఇచ్చిన మాట మేరకు జిల్లాలో పసుపు బోర్డుతో పాటు జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, న్యాలం రాజు, మాజీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరవింద్ గారికి పసుపు బోర్డు ఇచ్చినటువంటి గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి, నిజామాబాద్ జిల్లానే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరి తరఫున కూడా మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత అనేక మంది పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఎక్కడ, అసలు కార్యాలయమే లేదనేటువంటి విషయం మాట్లాడితే గత నెల రోజులుగా నిరంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదిస్తూ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి భవనాన్ని సమకూర్చే భాగంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏ రకంగా కృషి చేసిండ్రో నిన్న మీరందరూ చూసిండ్రు. అరవింద్ గారి కృషి, అదేవిధంగా పసుపు బోర్డు నిరంతరం పర్యవేక్షణతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని భారతదేశానికి సంబంధించి పసుపు బోర్డు కేంద్ర కార్యాలయంగా నిన్ననే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి భవనాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు, ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేషనల్ టర్మరిక్ బోర్డు తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమర్థవంతంగా సమయస్ఫూర్తితో పనిచేయాలని రాష్ట్ర గిరిజన శాఖ చైర్మన్ తిరుపతి నాయక్ అన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు రానున్న ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలో ఆర్మూర్ చిన్నబాలరాజు అధ్యక్షతన దర్పల్లి, సిరికొండ, ఇందలవాయి మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన శాఖ చైర్మన్ తిరుపతి నాయక్ హాజరై మాట్లాడారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ గాంధేయ మార్గంలో నడుచుకుంటూ సమన్వయంతో సమర్థవంతంగా ముందుకు సాగుతోందని అన్నారు. పార్టీ ప్రతిష్టతను కాపాడుకుంటూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కార్యాచరణ చేసుకుని ఒకరికొకరు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. పార్టీ కోసం పనులు చేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని అన్నారు. కొత్త పాత అనే భేదం లేకుండా పార్టీకి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, టీపీసీసీ నాయకులు నగేష్ రెడ్డి, శేఖర్ గౌడ్, బాకారం రవి, నవీన్ గౌడ్, నాయకులు మహేందర్, చెలిమెల నర్సయ్య, చెలిమెల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు చెలిమెల మల్లికార్జున్, జనార్దన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సురేందర్ గౌడ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలలో మనం గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్నటికి మొన్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేస్తూ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను విజయవంతం చేసిన కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గడిచిన 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు, కానీ ఆ రికార్డ్ని కూడా ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా రికార్డు బ్రేక్ చేసిర్రు. గౌరవ పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని విజయకేతానికి ఎగరవేసిర్రు. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతానికి, ప్రతి గూడెనికి, ప్రతి తండకు, ప్రతి జిల్లాకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే కార్యక్రమం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనుకడుగు వేయకుండా ప్రజల శ్రేయస్సు గురించే మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులకు వారి వారి స్థాయిని బట్టి వారికి సముచిత స్థానం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తొలితరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కార్యకర్త పెద్ది శంకరయ్య అమరత్వం వెలకట్టలేనిదని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను హక్కున చేర్చుకొని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని ఆయన కోరారు. నిజామాబాద్ నగరంలోని సామాజిక సంస్కర్తల విగ్రహాల ప్రాంగణంలో బిఆర్ అంబేద్కర్ దళిత బహుజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర తొలితరం అమరవీరుడు పెద్ది శంకరయ్య వర్ధంతి కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో పోలీస్ కాల్పుల్లో హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ ప్రాంతంలో ప్రాణాలు విడిచిన శంకరయ్య ఎందరో తెలంగాణ పోరాట యోధులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని అన్నారు. దళిత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ భావజాలం మలిదశ ఉద్యమానికి ప్రేరక శక్తిగా ప్రేరణ కలిగించిందని అన్నారు. శంకరయ్య అమరుడు అయిన అనంతరం ఆయన కుటుంబం మహబూబ్ నగర్, పాలమూరు జిల్లా నుండి నిజామాబాద్ జిల్లాకు వలస వచ్చి ఎడపల్లి మండలం నెహ్రూ నగర్లో స్థిరపడిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయాలలో నాటి ఉద్యమ సారథి కేసీఆర్ ఎన్నోసార్లు శంకరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన చరిత్రాత్మక సందర్భాలను ఆయన తెలియజేశారు. తెలంగాణ అమరవీరుల విగ్రహాలు వాటి చరిత్రను, స్ఫూర్తిని సమాజానికి తెలియజేస్తాయని, జయంతులు వర్ధంతులు నిర్వహించుకోవడం అంటే చరిత్రను మరోమారు అధ్యయనం చేయడమేనని సాయిరెడ్డి తెలిపారు. శంకరయ్య మనువడు పాలమూరి జ్యోతిరాజ్ కూడా మలిదశ ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహించి తాత అడుగుజాడలో నడిచారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను హక్కున చేర్చుకొని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఆశా నారాయణ, ఆరెట్టి నారాయణ, బార్ లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల వేదిక సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు పెద్ది శంకరయ్య గారికి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు శంకరయ్య గారికి, అమర్ హై అమర్ హై, జోహార్ శంకరయ్య గారికి. తెలంగాణ రాష్ట్ర తొలితరం ఉద్యమ నాయకుడు శంకరయ్య జోహార్ శంకరయ్య గారికి, తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శంకరయ్య గారికి, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ సమావేశానికి లబ్ధిదారుల సంఖ్య పలుచబడడంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని సంబంధిత పంచాయతీ కార్యదర్శుల తీరుపై మండిపడ్డారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు ఆయా మండలాల అధికారులు, గ్రామ సెక్రటరీలు, ఇందిరమ్మ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొన్ని గ్రామాల లబ్ధిదారులు తక్కువ సంఖ్యలో రావడాన్ని గమనించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆ గ్రామ సెక్రటరీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్కూర్లో 130కి పైగా లబ్ధిదారులు ఉండగా ఈ కార్యక్రమానికి కేవలం 25 మంది లబ్ధిదారులు మాత్రమే హాజరయ్యారని అన్నారు. మిగతా వారు ఎందుకు రాలేదని బీర్కూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. 131 మంది బీర్కూర్ చేతులేపండి అడుగుడు ఎంతమంది చెప్తారు చూడు. మరి అది నీ అసమర్థత కింద లెక్క కడతాం మేము. గ్రామ పంచాయతీ సెక్రటరీ యొక్క సంపూర్ణ బాధ్యత ఇందిరమ్మ కమిటీ వాళ్ళని పిలుచుకురావడము, ఇందిరమ్మ లబ్ధిదారు పిలుచుకురావడం మీ బాధ్యత. పిలుచుకురాలేదు అనుకుంటే నువ్వు పనికిరాని లెక్క. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్.
ఇదేం సమాజ మీటింగ్ కాదు, లేకపోతే ఇంకేదో కూర్చున్న మీటింగ్ కాదు ఇది. నువ్వు పనికిరాని లెక్కను యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ పోస్ట్. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ పోస్ట్. ఐఎమ్ వెరీ సారీ. అందరూ విలిపేయు గాలికి ఉద్యోగాలు చేస్తారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం లభించడంపై మాదిగ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ సందర్భంగా ఉమ్మడి కోటగిరి మండల ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కోటగిరి బస్టాండ్ వద్ద ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బస్టాండ్ వద్ద మిఠాయిలు పంచిపెట్టి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాం మాట్లాడుతూ మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయాలపై సుదీర్ఘంగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు ఈ నెల 27న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయం జరిగేంత వరకు పోరాడే ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు. ఆయన్ను అభినవ్ అంబేద్కర్గా అభివర్ణించారని అన్నారు. జై మాదిగ, జై జై మాదిగ, మాదిగల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు హజ్గుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, కోటగిరి గ్రామ అధ్యక్షులు దినేష్, ప్రచార కార్యదర్శి విజయ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దవులయ్య, సలహాదారులు సాయిలు, సీనియర్ నాయకులు ఆర్టీసీ సాయిలు, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు సాయినాథ్, లాలయ్య, అధ్యక్షులు రాము, ఉపాధ్యక్షులు కృష్ణ, రాజన్న, సాయిలు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు మాదిగలకు ఎక్కడైతే చిన్న చూపుతోటి ఈ సమాజం చూసిందో అదే సమాజం ఈరోజు ఢిల్లీ స్థాయిలో పిలిపించి మందకృష్ణ మాదిగ గారికి మా మాదిగలకు దక్కిన ప్రథమ స్థానం, ప్రథమ పౌరుడిగా మా చేతుల మీదుగా మరి మందకృష్ణ మాదిగ గారికి ఆ గౌరవం దక్కిందంటే ఈరోజు యావత్తు మాదిగ జాతికి దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణలో నైతిక మద్దతు, ఎవరైతే మా ఎస్సీ వర్గీకరణకు న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 ఏళ్ల పోరాటంలో భాగంగా మా న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి వారు మద్దతు ఇచ్చారో వారికి కూడా ఈ పద్మశ్రీ అవార్డు దక్కడమే గొప్ప కారణమని మేము భావిస్తూ ఉన్నాం. వారికి కూడా
గౌరవం వచ్చిందనే మీరు భావించాలని మేము సందర్భంగా కోరుకుంటున్నాం. మందకృష్ణ మాది గారికి ఒక్కరికే కాదు యావత్ ఈ సమాజానికి దక్కిన గౌరవంగా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ మాకు సహకరించినందుకు అన్ని పార్టీల పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు పద్మశ్రీ అవార్డు ఉందో ప్రభుత్వం మరి భారతదేశ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి చేతులు వారి సహకారంతో మరి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు మందకృష్ణ మాది గారికి అందజేయడం మరి ఏదేమైనా వారికి సందర్భంగా మేము రాష్ట్రపతి గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మాదిగ జాతి రుణపడి ఉంటుందని సందర్భంగా మేము వారికి కోరుతా ఉన్నాం. 8 ఏళ్ల బుడతడి ఆలోచన అదిరింది. ఎండ వర్షం బారిన పడకుండా తన చిన్న సైకిల్కు గొడుగు అమర్చుకొని ఎంచక్క సైకిల్ రైడ్ చేస్తున్నాడు. చూసేవారంతా ఔరా అంటూ కుర్రాడి ఆలోచనను అభినందిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్కు చెందిన 3వ తరగతి చదివే 8 ఏళ్ల ఆరుష్ అనే బుడతడు వేసవి సెలవుల్లో తన సైకిల్ని రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఎన్నడూ లేని వేసవి ఎండలు, ఇటీవల వాతావరణ మార్పులతో కురుస్తున్న చిరుజల్లుల నుంచి తడిసిపోకుండా తన చిన్న సైకిల్కు గొడుగు బిగించాడు. ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా తన సైకిల్ను రైడ్ చేస్తున్నాడు. బుడతడు చేసిన ఐడియాకు చూసేవారు అభినందిస్తున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, మీ తాటాకు చప్పుళ్లకు, పోలీస్ అక్రమ నిర్బంధాలకు భయపడేది లేదని మెండోరా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగంపేట్ శేఖర్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ముప్కాల్ మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జోగు నర్సయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిని నిలదీస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ నియోజకవర్గ ముఖ్య నాయకులు జోగు నర్సయ్యకు మద్దతుగా ముప్కాల్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ మెండోరా మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సునీల్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుడు జోగు నర్సయ్యపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుందని, గతంలో సునీల్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నిరాధార ఆరోపణలు చేసినా తాము ఇలా వ్యవహరించలేదని అన్నారు. పోరాడి ప్రజల తరపున మాట్లాడితే ఈరోజు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి ఏదైతే మన ముప్కల్ పిఎస్లో కంప్లైంట్ చేసి ఆయన మీద కేసు చేశామని చెప్పేసి ఎస్ఐ గారు నోటీస్ ఇస్తామంటే ఈరోజు వారు వచ్చారు కాబట్టి వారందరికీ వారికి మద్దతుగా మేము బీఆర్ఎస్ పార్టీ కాన్ఫరెన్స్ మొత్తం కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపటి నుండి కూడా మీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి హామీని నెరవేరేదాకా కూడా కంపల్సరీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం. మిమ్మల్ని వెంబడ ఉండి ప్రతి దాన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, ప్రజల తరపున పోరాడతాం. మరి ప్రజల తరపున పోరాడితే మీరు కేసులు చేస్తామంటే ఎవరు భయపడేది లేదు. మరి రేపటి నుంచి ఇదే సంస్కృతి కనుక మీరు కొనసాగిస్తే మరి జిల్లాలో కావచ్చు, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మరి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ నాయకుడికి తలంగి ఇక్కడ మరి పోలీసు వారు ఏదైతే తలంగి కేసులు చేయాలనుకుంటున్నారో మేము ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. అది ఒక తప్పుడు కేసు, మీ తడ ఆధారం ఉందంటే ఏమీ ఆధారం లేదని ఇప్పుడు ఎఫ్ఐఆర్ చూపెట్టాడు. కేవలం ఇసుక మీద మీరు జాబితా ఇసుక మీద మాట్లాడతారండి, ఎందుకు మాట్లాడద్దు? బంజారాల సమస్యల పరిష్కారానికి ఏఐబీఎస్ఎస్ అవిశ్రాంతంగా పోరాడుతోందని ఆ సంఘం నూతన జిల్లా అధ్యక్షుడు రామారావు మోహన్ నాయక్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని రంగాల్లో బంజారాలు అభివృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని కోరారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా నూతన అధ్యక్షునిగా ఇందలవాయి మండల పరిధిలోని జీకే తండాకు చెందిన రామావత్ మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా మాక్లూర్ మండల పరిధిలోని మామిడిపల్లి తండాకు చెందిన కేతావత్ పీర్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏఐబీఎస్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడు రామావత్ మోహన్ నాయక్,
రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీహరి నాయక్ మాట్లాడుతూ బంజారాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, ప్రభుత్వ భూములలో పంటలు సాగు చేస్తున్న పేద గిరిజనులకు భూ పంపిణీ చేయాలని అన్నారు. బంజారాల సమస్యల పరిష్కారం కోసం ఏఐబిఎస్ఎస్ నిరంతరం పోరాడుతోందని చెప్పారు. ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఎస్బీ తండా నాయకుడు శంకర్ నాయక్, విఠల్ నాయక్, మారుతి నాయక్, ఇందల్ నాయక్, బన్నీ నాయక్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత రాష్ట్ర ఏఐబిఎస్ అధ్యక్షులు రాములు నాయక్ గారి ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమిటీని నియమించడం జరిగింది. అందులో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా రామావత్ మోహన్ నాయక్, జీకే తండా, 2 సార్లు సర్పంచ్, మళ్ళీ ఐడిసి ఏఎంసీ డైరెక్టర్గా పనిచేశాడు. చాలా అనుభవమైన వ్యక్తి కాబట్టి ఆయనకు అధ్యక్షులుగా, మరి ఖేతావత్ పీర్ సింగ్ మామిడిపల్లి తండా ఆయనకు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. వారి యొక్క సారథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు, తండాలు, నిజామాబాద్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమిటీని కూడా వితిన్ షార్ట్లీ ఒక వారం 15 రోజుల్లో నియమించి బంజారాల యొక్క అభివృద్ధి కొరకు, బంజారాల యొక్క తాండాలు, వారి యొక్క సమస్యలు, గుడి పూజారులు, గుడుల యొక్క సమస్యల గురించి వారు స్పందిస్తూ అతి త్వరలోనే నిజామాబాద్ జిల్లా పూర్తిగా తిరిగి, నిజామాబాద్ జిల్లా మండలాలు, తండాలు అన్నీ తిరిగి ఫుల్ ప్లేట్స్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమిటీని ఏర్పాటు చేస్తారని చెప్పేసి వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి పోలీస్ కార్యాలయాన్ని డీజీపీ డాక్టర్ జితేందర్ గురువారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య డీజీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. బాన్స్వాడ రూరల్ మండలం కోనాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ శివారులో గల లింబాద్రిగుట్టపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సమక్షాన గ్రామ మహిళా భక్తులచే జరిగిన హుండీ లెక్కింపు జరిగింది. స్వామి ఆలయ హుండీ ద్వారా 6,28,505 రూపాయలు కాగా, అన్నదాన హుండీ ద్వారా 1,82,043 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో విశ్వకర్మ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ప్రతిభా పురస్కారాల కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ విశ్వకర్మ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు గద్దె గంగాధర్ మాట్లాడుతూ, ఆర్మూర్ డివిజన్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు 10వ తరగతి ఆన్లైన్ మెమో మరియు ఆధార్ కార్డ్ వాట్సాప్ ద్వారా పంపగలరని సూచించారు. మండలానికి 2 ప్రథమ, ద్వితీయ ప్రతిభా పురస్కార అవార్డుల ప్రధానోత్సవం వచ్చే నెల 1వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని విశ్వకర్మ భవన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గద్దె గంగాధర్, కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి నటరాజ్, సభ్యులు లక్ష్మీనారాయణ, వెంకటరమణ, రాజారాం, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన గాండ్ల జీవన్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండటంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2.5 లక్షల రూపాయల చెక్కును ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పించడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
గత పాలకులు చేసిన ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.